హాయ్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. వరలక్ష్మి వ్రత కథ. సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. ఆ కథను చెప్తాను, వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం సెలవీయండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. ఆ వ్రతం పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలెను అని శివుడు కాత్యాయనితో వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్పారు. పూర్వము మగధ దేశమున కుండీనము అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లులున్నాయి. చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు వాళ్ళకు కావలసిన సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. మహాలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగి ఒకరోజు ఆ మహాయిలాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది: చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగింది. నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే కోరిన వరములు ఇస్తాను అన్నది.